Today topic discuss about Indian Constitution, భారత రాజ్యాంగం కొన్ని 1, 2, 3, 4 ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. భారత రాజ్యాంగంలోని మొదటి 4 ఆర్టికల్స్ లో దేశ నిర్మాణానికి సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యత అంశాలను, దేశం యొక్క భౌగోళిక రాజకీయ నిర్మాణం ఎలా ఉంటుందో తెలియజేయబడుతుంది. ఆర్టికల్ 1 మనము డిస్కస్ చేస్తే భారతదేశము మరియు రాష్ట్రాల సమైక్య మనము ఆర్టికల్ 1లో చూపించడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 1 అనేది భారతదేశము అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం మనం. అంటే రాష్ట్రాల సమైక్య. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలను అన్ని కలిపే మనము భారతదేశం అంటాం. అందుకే యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా మనం పరిగణించబడుతుంది. దీంట్లో మరి కానీ కొన్నిసార్లు మనం ఫెడరేషన్ అని ఉంటుంది కదా, ఫెడరేషన్ అనొచ్చా అని అంటే ఓన్లీ యూనియన్ ఆఫ్ స్టేట్సే అనాలి, ఫెడరేషన్ అనడానికి వీలు లేదు. కాబట్టి ఎందుకంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు తమ సొంతంగా దేశం విడిచి వెళ్ళలేవు కాబట్టి దాన్ని మనం ఫెడరేషన్ అనలేం, యూనియన్ ఆఫ్ స్టేట్సే అనాలి. నెక్స్ట్ భారతదేశ భూభాగం. అయితే భారతదేశము ప్రధానంగా 3 రకాల భూభాగాలతో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇతర భూభాగాలు. రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాలు ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా పాలించే ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇతర భూభాగాలు అంటే పార్లమెంట్ అవసరాన్ని బట్టి దేశంలో చేర్చవద్దా వద్దా అనేది డిసైడ్ పార్లమెంటే చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఇతర భూభాగాలుగా చెప్పుకుంటాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం రాష్ట్రాల సమైక్య అని చెబుతున్నప్పటికీ రాష్ట్రాలకు స్వయం నియంత్రణ హక్కు అనేది లేదని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పబడుతుంది. ఎందుకంటే రాష్ట్రాలు దేశం విడిచిపోయే అధికారం ఏ రాష్ట్రానికి కూడా ఉండదు కాబట్టి. ఉదాహరణకు అమెరికాలో అయితే అలా ఉంటుంది, రాష్ట్రాలు ఆ దేశాలను వదిలేసి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. కానీ మన దేశంలో అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల చేర్పు. అంటే కొత్త రాష్ట్రాల చేర్పు అంటే ఏంది? ఉదాహరణకు న్యూగా ఎస్టాబ్లిష్ అయినటువంటి తెలంగాణ స్టేట్ తీసుకోవచ్చు కదా. అలా మరి తెలంగాణ స్టేట్ కానీ బీహార్లో ఉన్నటువంటి జార్ఖండ్ కానీ ఉత్తరాంచల్ కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాలు మనకు న్యూలీగా మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి మరి అలా కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయడం కొరకు ఖచ్చితంగా ఎక్కడ నిర్ణయం ఉంటుంది అంటే ఆర్టికల్ 2లో ఉంటుంది. ఆ పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను చేర్చే హక్కు ఆర్టికల్ 2 ద్వారా ఉంది. మరి భారత పార్లమెంట్ కొత్త రాష్ట్రాలను దేశంలో చేర్చే హక్కును కలిగి ఉంటుంది. అయితే ఆ విధంగా చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 1975లో సిక్కిం ప్రత్యేక రాజ్యాంగంగా భారత్లో చేరింది. 1961లో గోవా, థామస్ అండ్ దీవ్ భారతదేశంలో విలీనం కావడం జరిగింది. 2019లో జమ్మూ కాశ్మీర్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఇట్లా భారతదేశములో స్వాతంత్రం వచ్చిన తర్వాత డిఫాల్ట్ గా కొన్ని స్టేట్స్ కు ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. తర్వాత కొన్ని స్టేట్స్ భారత్లో విలీనం కావడం జరిగింది. అంటే ఈ కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మొత్తం కూడా భారతదేశం విస్తరించేందుకు, కొత్త ప్రాంతాలను చేర్చుకునేందుకు పూర్తి అధికారం పార్లమెంటుకు ఉంటుంది భారత రాజ్యాంగంలో.
నెక్స్ట్ ఆర్టికల్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. మరి పార్లమెంటుకు రాష్ట్రాలను రూపాన్ని మార్చే అధికారం కూడా, రూపాన్ని అంటే సరిహద్దులు అంటాం కదా మనం, సరిహద్దులను మార్చే అధికారం కూడా పార్లమెంటుగా ఉంటుంది. పరిమాణం, రూపం ఇవన్నీ కూడా మనం దాని కింద చెప్పుకోవచ్చు. మరి ఇందులో ప్రధానంగా ఏ మార్పులు చేయొచ్చు అంటే కొత్త రాష్ట్రాన్ని రూపొందించడం, ఒక రాష్ట్రాన్ని విభజించడం. అంటే ఒక రాష్ట్రం అంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాకముందుకు ఆంధ్రప్రదేశ్ అని స్టేట్స్ మనము ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను విభజించి మనకు తెలంగాణ సపరేట్ చేయడం జరిగింది. బీహార్ను విభజించి జార్ఖండ్ను సపరేట్ చేయడం జరిగింది కదా. అట్లనే సేమ్ ఒక రాష్ట్రాన్ని విభజించడం, ఒక రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంలో విలీనం చేయడం, ఒక రాష్ట్రానికి కొత్త పేరు పెట్టడం, ఇవన్నీ కూడా ఆర్టికల్ 3లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో రావడం జరుగుతాయి. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వలో పేర్లు మార్చడం కానీ, వాటిని సరిహద్దులు మార్చడం కానీ, మరి ఆ రాష్ట్రాల యొక్క పర్మిషన్ తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ అంటే అలా తీసుకోవచ్చు, కానీ దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ నిర్ణయమే తుది నిర్ణయముగా మనం చూడాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ రాష్ట్రాలకు సూత్రప్రాయంగా చెప్తారు కేంద్ర ప్రభుత్వం, కానీ దాన్నే ఫైనల్ కాదు. కాబట్టి పార్లమెంట్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. ఉదాహరణకు 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా భాషాపరంగా రాష్ట్రాల విభజన జరిగింది కదా. అలా జరిగినప్పుడు మరి భాషాపరంగా ఉదాహరణకు చూస్తే మరి భాషాపరంగా విడిపోయినటువంటి రాష్ట్రం మనదే తెలంగాణ రాష్ట్రం. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా వాళ్ళు మాట్లాడే భాష తెలుగే కాబట్టి ఇలా భాషాపరంగా కూడా కొన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అలాగే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 4 రాజ్యాంగ సవరణ అవసరమా. మరి ఆర్టికల్ 2, 3 ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పడినా పేర్లు మార్చినా రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని చెప్పాము. కాబట్టి ఒక పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. పేర్లు మార్చడం, రాష్ట్రాలను ఏర్పరచడం, పరిధిని మార్చడం, ఇవన్నీ కూడా బౌండరీస్, ఇవన్నీ కూడా ఒక సాధారణ చట్టం ద్వారానే, ఆర్డినరీ లా ద్వారానే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు భారతదేశంలో. అందుకే రాష్ట్రాల భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కానీ జరగడం అనేది చాలా సులభం. ఎందుకంటే జస్ట్ సాధారణ మెజారిటీతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో మరి మనము కొన్ని ఈ 4 ఆర్టికల్స్ 1, 2, 3, 4 గురించి మనం చెప్పుకున్నాం కదా. దీంట్లో భారతదేశం కొత్త రాష్ట్రాలను భారతదేశంలో నియమించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం, వాటి పేర్లు, పరిణామాలు, విభజన, విలీనము ఇవన్నీ మార్చుకోవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పాం. మరి దీంట్లో మనకు ఏమన్నా కొన్ని క్వశ్చన్స్, ఉదాహరణకు భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సమైక్య అంటే ఏమిటి, అన్ని రాష్ట్రాలు కలిసినటువంటిది, ఒక దగ్గరికి చేరినటువంటిది. యూనియన్ అంటే కొంత వ్యక్తుల కలయిక, కొన్ని స్టేట్స్ కలయిక, కొన్ని సమూహాల కలయిక అని అంటాం కదా మనం యూనియన్ అంటే. అట్లాగే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యాలన్నీ కలిసి ఉండేదే భారతదేశం. కాబట్టి ఇది ఫెడరేషన్ మన దేశంలో ఫాలో కాము, కాబట్టి ఇది లేదు. నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు రాష్ట్ర అనుమతి అవసరమా.
అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు కొత్త రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర అనుమతి అవసరం, కానీ అది కంపల్సరీ కాదు. రాష్ట్రాల అనుమతి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తీసుకుంటుంది, కానీ అది తుది నిర్ణయం కాదు. తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే పార్లమెంటుదే తుది నిర్ణయం. నెక్స్ట్, ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమా? ఇప్పుడు మనం ముందు క్లాసు రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు. సాధారణ చట్టం ద్వారా, ఆర్డినరీ లా ద్వారా దీన్ని రాష్ట్రాన్ని విభజించుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు, చేర్పులు చేసుకోవచ్చు, విలీనం చేయొచ్చు. ఇలా భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని విలీనం చేయాలన్నా, ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, ఏదైనా చేర్పులు మార్పులు చేయాలన్నా భారత రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం లేదు అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఈరోజు మనము డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.